కథ పేరు పవర్ ఆఫ్ హ్యాబిట్స్. ఒకానొక చిన్న ఊరిలో ఒక కుమ్మరి ఉండేవాడు. అతని దగ్గర చాలా గాడిదలు ఉండేవి. అతను వాటిని రోజు మట్టి తేవడానికి తనతో తీసుకెళ్లేవాడు. ఆ మట్టితో అందమైన కుండలు తయారు చేసేవాడు. ప్రతిరోజు మట్టి తీసుకొచ్చి తిరిగి వస్తున్నప్పుడు దారి మధ్యలో ఒక చెట్టు క్రింద అన్ని గాడిదలని తాడుతో కట్టి కొద్దిసేపు నిద్రపోయేవాడు. అలా ఒకరోజు అతను తిరిగి వస్తుండగా ఆ గాడిదలను చెట్టు కట్టేస్తుంటే తన దగ్గర ఒక గాడిదకి తాడు లేదని తెలుసుకున్నాడు. సో ఆ గాడిదను తనతో పాటు పక్కన పెట్టుకుని ఒక కన్నేసి ఉంచాలని అనుకున్నాడు. కాని గాడిద బాగా అరవడం మొదలుపెట్టింది. కాబట్టి కుమ్మరికి నిద్ర రాలేదు. అదే సమయానికి అక్కడి నుండి వెళ్తున్న ఒక పక్క ఊరి గ్రామస్థుడు ఈ పరిస్థితి చూసి నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. అరెరే బాబాయ్, నీకో చిన్న చిట్కా చెప్తా. అలా చెయ్యి, ఆ గాడిదని చెట్టు దగ్గరికి తీసుకెళ్లి దాని మెడ చుట్టూ తాడు కట్టినట్టు నటించు. అది కదలకుండా ఉంటుంది, నన్ను నమ్ము అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కుమ్మరి ఫస్ట్ నమ్మలేదు. కాని ఒకసారి ట్రై చేద్దాం అనుకుని దాన్ని చెట్టు దగ్గరికి తీసుకెళ్లి నిజంగా తాడు కట్టినట్టు నటించాడు. మ్యాజిక్ లాగా గాడిద కదలకుండా అక్కడే నిలబడిపోయింది. అతను సంతోషంగా వెళ్లి కొంతసేపు నిద్రపోయాడు. తర్వాత లేచి మిగిలినన్ని గాడిదల తాడ్లు తీసి ఇంటివైపు నడవడం మొదలెట్టాడు. కానీ ఆ ఫేక్ తాడు కట్టిన గాడిద మాత్రం కదల్లేదు. కుమ్మరి చాలా ప్రయత్నించాడు, కానీ అది అక్కడే నిలబడి ఉంది. మళ్ళీ అదే గ్రామస్థుడు తిరిగి వెళ్తూ ఇది చూసి, అయ్యో బాబాయ్, నువ్వు తాడు కట్టినట్టు నటించావు కదా, ఇప్పుడు ఆ తాడు విప్పినట్టు కూడా నటించాలి, లేకపోతే అది కదలదు అని అన్నాడు. కుమ్మరి అలాగే చేశాడు. వెంటనే గాడిద మిగతా వాటంచుతో నడవడం మొదలెట్టింది. ఈ కథలో నేర్పేదేంటంటే, మనమందరం మన హ్యాబిట్స్తో బంధించబడ్డ వాళ్ళం. మంచి అలవాట్లు పెంచుకుంటే అవి మన క్యారెక్టర్లో భాగమవుతాయి. ఒకసారి అలవాటైన తర్వాత అవి నీ స్వభావంలో భాగంగా మారిపోతాయి. సో బిల్డ్ గుడ్ హ్యాబిట్స్. దే విల్ గైడ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్.